మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అనిరుద్ధ, మహామంత్రి. మహారాజా, తమరు విన్నారా? విన్నాను మహారాజా. ఇదేదో భీషణ ధ్వని వలె ఉన్నది. ఈ ధ్వని మా క్రోధాన్ని మరింత పెంచుతుంది మహామంత్రి. ఈ ధ్వని నాతో చెబుతున్నది అనిరుద్ధుడు మామూలు యోధుడు కాడని. అసురేశ్వర, అనిరుద్ధుడు ఎంతటి అసమాన యోధుడైనా కావచ్చు, కాని అతడు మన మాయాసురుని ముందు సామాన్య యోధుడే. లేదు మహామంత్రి కుమాండా, లేదు. అలాగే అయితే మాయాసురుడు అతన్ని బంధించి మా సమక్షానికి తీసుకొచ్చేవాడు. కానీ అలా జరగలేదు. మాయాసురుడు అతన్ని బంధించను లేదు, అలాగే అతన్ని నా చరణాల చెంత పడవేయను లేదు. అసురేశ్వరా! అసురేశ్వరా! మాయాసురా! మాయాసురా, నీకా ఇటువంటి దుస్థితి? అసురేశ్వరా, నా అంతిమ ప్రణామాన్ని స్వీకరించండి. నేను అనిరుద్ధుణ్ణి వధించలేకపోయినందుకు బాధగా ఉంది. మాయాసురా! అసురేశ్వరా! అటు చూడండి బలదేవా, అటు చూడండి. నారాయణ నారాయణ. బలదేవా, బాణాసురుని మాయావి అయిన రాక్షసుడు మాయాసురుడి వధని రాకుమారుడు అనిరుద్ధుడు గావించాడు. అనిరుద్ధుడా,
ఎక్కడున్నాడు అనిరుద్ధుడు? అనిరుద్ధుడా? అటు చూడండి బలదేవా, అటు. నేను మాయాసుని వధించాను. ఇప్పుడు నేను ఉషా ద్వారకకి వెళ్ళడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. రాకుమారా అనిరుద్ధ, ఒక మాయాసురుణ్ణి వధించి ద్వారకకు వెళ్ళడానికి మీ మార్గం అంతా సుగమం అయిందని భ్రమించకండి. అసురేశ్వరుడి అస్త్ర భాండాగారంలో వీని వంటి అసురులు ఎందరో ఉన్నారు. వాళ్ళందర్నీ మిమ్మల్ని ఆపడానికే నియమించాడు. అందుకని మీరు జాగ్రత్త వహించి ఉషను తీసుకుని వెంటనే శ్రోణితపురం నుంచి వెళ్ళిపోండి. నువ్వు సరిగ్గా చెప్పావు చిత్రలేఖ. పద ఉషా. రండి, మీకోసం నేను నా మాయతో రథాన్ని ఏర్పాటు చేస్తాను. రా ఉషా. మహామంత్రి కుమాండ, ఏ యోధుడైతే మాయాసురుణ్ణి వధించగలడో ఆ యోధుడన్నటికీ సామాన్యుడు కాడు. అలాంటి మహాయోధుడితో యుద్ధం చేయాలనేదే నా కోరిక. అది నేడు పూర్తవుతుంది కుమాండా. నేడు నా సహస్ర బాహువులు శస్త్రధారణ చేస్తాయి కనుక నాకు ఆనందంగా ఉంది. నేడు నా శరీరము అలాగే నా శస్త్రము శత్రు రక్తంతో స్నానం చేస్తాయి. అందుకు నాకు ఆనందంగా ఉంది కుమాండా. శివుని ఆశీర్వాదం నేడు సత్యం కాబోతున్నది. అందుకే నేను ప్రసన్నంగా ఉన్నాను కుమాండా. కుమాండా, నేడు నాకు మహాయుద్ధం ప్రాప్తం కాబోతోంది. కుమాండా. నేడు నేను స్వయంగా అనిరుద్ధునితో యుద్ధం చేస్తాను కుమాండా. యుద్ధం. కృష్ణ, బాణాసురుడు సైన్యాన్ని తీసుకుని అనిరుద్ధుడితో యుద్ధానికి వెళ్తున్నాడు. మనం ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చున్నాం. మనం అతనికి సహాయపడాలి కదా? లేదు బలదేవా. లేదా? కృష్ణ, అక్కడ మన అనిరుద్ధుడు ఒంటరిగా బాణాసురుని సైన్యంతో యుద్ధం చేయబోతున్నాడు. అయినా మనం ఇక్కడ కేవలం ప్రేక్షకులా కూర్చోవాలా? నారాయణ నారాయణ, బలదేవులు సరిగానే సెలవిచ్చారు ప్రభు. అనిరుద్ధుణ్ణి రక్షించే బాధ్యత మనపై లేదా? ముమ్మాటికి ఉంది. అందరికంటే ఎక్కువగా తమరిరువురికే ఉంది. తమరిరువురు అనిరుద్ధునికి తాతలు. ప్రభు, తమరు అతి శీఘ్రంగా బాణాసురుని నగరానికి వెళ్ళవలసి ఉన్నది. నీకు నవ్వుగా ఉందా కృష్ణ? నీ నవ్వు నాకు చికాకును కలిగిస్తున్నది. అలా అంటారేం బలదేవా? మరి నువ్వెందుకు యుద్ధానికి సిద్ధం కావడం లేదు? చూస్తున్నావుగా, బాణాసురుడు ఏ క్షణంలోనైనా అనిరుద్ధుడిపై దాడి చేయొచ్చు. అదే కదా. నారాయణ నారాయణ, బాలదేవులు సరిగానే సెలవిచ్చారు ప్రభు. బాణాసురుడు అనిరుద్ధునితో యుద్ధం చేయడానికే బయలుదేరాడు. ఇక్కడ సమీపంలో ఎవ్వరూ లేరు. మంచి అవకాశం దొరికింది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరు సరిగానే చెప్పారు రాకుమారా. ఇప్పుడు నేను నా మాయతో మీ ఇద్దరి కోసం రథాన్ని అస్త్రాల్ని ఏర్పాటు చేస్తాను. చిత్రలేఖ, అదేదో త్వరగా చెయ్యి. మీ ఇద్దరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రండి.
నారాయణ. అనిరుద్ధ, ఆగండి బలదేవా. నేను అనిరుద్ధుడిని రక్షించడానికి శ్రోణితపురం వెళుతున్నాను. ఆగండి బలదేవా, ఆగండి. ఇప్పుడు నన్నెవరూ ఆపలేరు. తమరు ఏం చెయ్యబోతున్నారు బలదేవా? నేనేం చేయవలసి ఉందో అది చేయడానికే వెళుతున్నాను. బలదేవా, శ్రోణితపురం వెళ్లాల్సి వస్తే మనిద్దరం కలిసే వెళదాం. నీవేమీ రానక్కర్లేదు కృష్ణ. నువ్విక్కడే కూర్చుండి మురళిని వాయించుకో చాలు. నారాయణ నారాయణ. ప్రభు, బలదేవులు క్రోధితులయ్యారు. కోపం కాక ఇంకేమొస్తుంది దేవర్షి? అక్కడ బాణాసురుడు ఏ క్షణంలోనైనా అనిరుద్ధుణ్ణి ఎదుర్కోవచ్చు. రానివ్వండి బాణాసురుణ్ణి బలదేవా, రానివ్వండి. అలా అంటారేమిటి దేవర్షి? అవును బలదేవా, బాణాసురుడు అనిరుద్ధుడికి ఎదురుగా వచ్చే లోపు ఆలోగా అనిరుద్ధుడు బాణాసురుని విశాల సైన్యాన్ని నాశనం చేస్తాడు. నేను సత్యమే వచించానా ప్రభు? బలదేవా, దేవర్షి చెప్తున్నది ముమ్మాటికి నిజం. ఆగు అనిరుద్ధ. అసురేశ్వర, తమరా? అవును చిత్రలేఖ, మేమే. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు దాచినంత మాత్రాన నిజం దాగుతుందా? చిత్రలేఖ, సత్యాన్ని మా ముందు దాచలేవు. అబద్ధం చెప్పడం నీకు రాదు. చిత్రలేఖ, నువ్వు నా కుమార్తెవయ్యుండి అసురేశ్వరుడికి ద్రోహం తలపెట్టావు. నువ్వు చేసిన పని సరిగ్గా లేదు. ఉషా, నీవు కూడా మాకు విద్రోహం చేసి మంచి పని చేయలేదు. నేను ద్రోహం చేయలేదు పితృదేవా. మాట్లాడుకున్న విహీన. మా ముఖాన్ని కళంకం అనే మసిపూసి పారిపోవాలనుకున్నావా నువ్వు? బాణాసుర, నీకు నా భార్యపై అబద్ధపు ఆరోపణలు చేసే అధికారం లేదు. అనిరుద్ధ, ఉష నీకు పత్ని ఎప్పటి నుంచైనది. ఇప్పటి వరకు మేము కన్యాదానం చేయలేదు. నీకు మేము చెయ్యం కూడా. ఎందుకంటే మేము నీకు దానంగా కన్యని కాదు, మృత్యువునిస్తాం. మృత్యువుని. మీ ముగ్గురికి మృత్యువు. ఎందుకంటే మీ ముగ్గురికి జీవించే యోగ్యత లేదు. ఓయి బాణాసుర, నీవు అసురేశ్వరుడవు, ఈశ్వరుడవు కావు. జీవన్మరణాలు కేవలం ఈశ్వరుడి చేతిలోనే ఉన్నాయి. అనిరుద్ధ, నేను ఈశ్వరుడి పుత్రుణ్ణి. ఈశ్వరుడి పుత్రుణ్ణి. మహాదేవుడు శివశంకరుని పుత్రుణ్ణి. నన్నెదిరించగలిగిన వాడు ఈ లోకంలో ఇంకొకడు లేడు. భ్రమపడుతున్నావు బాణాసుర. భ్రమ? బాణాసుర, అందులో ఏ సందేహమూ లేదు. ఇంతకు ముందు ఎంతో మంది అసురులు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అహంకార మదగర్వాలతో విర్రవీగి చివరికి భయంకరంగా అంతమొందారు. ఇప్పుడు నువ్వు ఆ అందరూ ఉన్మత్త అసురుల కంటే ఎంతో అధిక శక్తివంతుడివి. అందుకని నీ అంతం అందరికంటే భయంకరమైనదవుతుంది. అనిరుద్ధ, మమ్మల్ని అంతం చేయడానికి ఈశ్వరుడు స్వయంగా దిగి ధరిత్రిపైకి రావాలి. నా అంతాన్ని గురించిన చింతని వదిలి నీ అంతాన్ని గురించి చింతించు. ఎందుకంటే నిన్నంతం చేయడానికి శివుడక్కర్లేదు. అసురేశ్వరుడని ఈ బాణాసురుడే చాలు. బాణాసురుని ఒకే ఒక్క బాణం చాలు అనిరుద్ధ. ఉషా, నువ్వు భయపడాల్సిన అవసరమేం లేదు. చిత్రలేఖ, నువ్వు ఉషని రథం నుంచి కిందకి దించు. అలాగే రాకుమారా. రా ఉషా. అనిరుద్ధ, దాడి చేయండి. ఆహా, ఇతడికి మాయా విద్య కూడా తెలుసా?
యుద్ధ నారాయణ. బలదేవా, ఏ యుద్ధం కోసం బాణాసురుడు ఉత్సాహం చూపిస్తున్నాడో అదే యుద్ధం అతడి శక్తిని క్షీణింపజేస్తున్నది. అలాగే మన అనిరుద్ధుడి శక్తి కూడా క్షీణించిపోతోంది కృష్ణ. లేదు బలదేవా. అవును బలదేవా, అనిరుద్ధుడి శక్తి తమరు, పరమాత్ముడైన శ్రీకృష్ణుడును. బలదేవా, మనిద్దరం శ్రోణితపురం చేరేలోగా అప్పటికే అనిరుద్ధుడు బాణాసురుని శక్తిని చాలా వరకు క్షీణింపజేస్తాడు. ఆ, అయినా మనం బాణాసురుడి శక్తి క్షీణించే వరకు ఎందుకు ఎదురు చూడాలి కృష్ణ? నీకు నా బలపరాక్రమాలపై విశ్వాసం లేదా? అది కాదు బలదేవా, నీ బలపరాక్రమాలపై యావత్ ద్వారకా నగరము విశ్వాసం కలిగుంది. కాని ఈ సమయంలో మనం ఏ బాణాసురుని ఎదుర్కోవడానికి వెళ్తున్నామో ఆ బాణాసురుడు సామాన్యుడు కాడు. వానిని సాక్షాత్తు శివభగవానుడే తన పుత్రునిగా చేసుకున్నాడు. అలాగే అతనికి తన శక్తుల్నీ ఇచ్చాడు. బలదేవా, సాక్షాత్తు మహేశ్వరుడే బాణాసురునికి మహాసంహారాస్త్రాన్ని ప్రసాదించాడు. బలదేవా, బాణాసురుడు అజేయుడు, అతడు అపరాజితుడు. వానికి భూతనాథుడైన మహేశ్వరుని ఆశీర్వాదం సురక్షణా కవచంగా రక్షణ కల్పిస్తున్నది. అవును బలదేవా, బాణాసురుడు నా పరమభక్తుడైన ప్రహ్లాదుని పౌత్రుడు, బలిచక్రవర్తి పుత్రుడు కూడా. శిష్ట సంరక్షణార్థం, దుష్ట శిక్షణార్థం, ధర్మ సంస్థాపనను గావించడానికి నేనీ అవతారాన్ని ధరించాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ పునఃస్థాపనం జరిగిపోయింది. దుర్జనుల వినాశనం, సజ్జనులను రక్షించడం పాండవులే కాక తమ సహాయంతోనూ నేనే గావించాను. ఇప్పుడు నేనీ అవతారం దాల్చడం వెనక ఉద్దేశ్యం పూర్తి కాబోతున్నది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు కేవలం ఒక్క కార్యమే మిగిలింది. బాణాసురుడు ఇప్పుడీ సమయాన
ధర్మాధర్మాల సరిహద్దు రేఖపై అజ్ఞానావస్థలో ఉన్నాడు. వారి అహంకారాన్ని నశింపజెయ్యాలి. ఆపై వారిని ధర్మ మార్గానికి తీసుకురావలసి ఉంది. ఇప్పుడు ఆ కార్యాన్ని నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైంది. అంటే కృష్ణ, నువ్వు బాణాసురుడికి విరుద్ధంగా అనిరుద్ధుడికి సహాయం చేస్తావు. బ్రహ్మాండ, ఇప్పుడు అనిరుద్ధుడి మాయ నశిస్తుంది. చూసావా కుమాండా, తన మాయతో భ్రమింపజేయాలనుకున్నాడు నన్ను. విష్ణువు శ్రేష్ఠ మాయావి అట. అనిరుద్ధ, ఉషా! అనిరుద్ధ! అనిరుద్ధ! ఉషా! అనిరుద్ధ! దాడి చేయండి. అనిరుద్ధ, అనిరుద్ధ! ఉషా! నేను ఉషని ప్రేమించింది సత్యమే అయితే
నిజంగా నేను నా మాతాపితరులకు స్వచ్ఛంగా సేవ చేస్తుంటే, నిజంగా నేను శ్రీకృష్ణ భగవానుణ్ణి నిష్కామారాధన చేస్తుంటే, నా ఈ బాణంతో బాణాసురుని మాయలు నశించుగాక. అనిరుద్ధ! అనిరుద్ధ! ఉషా! అనిరుద్ధ! ఉషా! వెళ్ళండి, పట్టుకోండి వాడిని. అనిరుద్ధ! 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 నారాయణ నారాయణ. ప్రభు, ఆఖరికి అనిరుద్ధుడు బాణాసురుడి బందీ అవనే అయ్యాడు. నారాయణ నారాయణ. ప్రభు, నాటకం యొక్క నాటకీయత అంతిమ పర్వానికి ప్రవేశించింది. నాటకంలోని నాయకుణ్ణి ప్రతి నాయకుడు బంధించాడు. ఇప్పుడు ఏమవుతుంది ప్రభు? ఇప్పుడు ఈ నాటకంలోని కీలక ఘట్టం బలదేవుని చేతిలో ఉంది దేవి. నా చేతిలోనా? అవును బలదేవ. ఇప్పుడు మన నాయకుణ్ణి, ప్రతి నాయకుడి బంధనాల నుండి విముక్తుణ్ణి గావించడానికి జీవిత రంగస్థలంలోకి తమరు ప్రవేశించాలి. అవశ్యం ఈ నాటకం ఏదైనా కొత్త మలుపు తిరుగుతుందా ప్రభు? కృష్ణ, కృష్ణ, మనం ఇప్పుడు ఏం చేసినా అతి త్వరగా చేయవలసి ఉంది. ఎందుకంటే బాణాసురుడు క్రోధాగ్నితో రగిలిపోతున్నాడు. అతడు ఇప్పుడు ఏం చేసినా చేయొచ్చు. బావగారి అంచనా సరైనదే ప్రభు. అటు చూడండి, చూడండి. బాణాసురుడు అనిరుద్ధుణ్ణి బందీగా చేసి కారాగారం వైపు తీసుకువెళ్తున్నాడు. పితృదేవా, పితృదేవా, మా మీద దయ చూపించండి. పితృదేవా, మా మీద దయ చూపించండి. మా మీద దయ చూపించండి. మహారాజా, మహారాజా, తమరు దయాసాగరులు మహారాజా. రాకుమారుడు అనిరుద్ధుడు అపరాధం చేశాడు. అతన్ని క్షమించండి. దయ అనిరుద్ధుడి మీదే కాదు, మీ ఇద్దరి మీద కూడా చూపించను. నేను మీ ఇద్దరికి శిక్ష విధిస్తాను, కఠిన శిక్ష. పితృదేవా, నేను తమ గారాల పుత్రికను. గారాల పుత్రిక ఒకప్పుడు, ఇప్పుడు గారాల పుత్రిక కాదు. మహారాజా, గారాల పట్టి కాకపోతే ఉషా మీ కుమార్తె కదా. శత్రువుతోటి శత్రువుకి ఏ బంధాలు బంధుత్వాలు ఉండవు చిత్రలేఖ. శత్రువుతో కేవలం శత్రుత్వమే ఉంటుంది. నా రాజనీతి పుస్తకంలో శత్రువుకి సహాయం చేయాలనుకునే ఏ వ్యక్తికైనా క్షమించాలని ఏ అధ్యాయంలోనూ లిఖించబడలేదు. మహారాజా, ఇప్పటి వరకు అధ్యాయం లిఖించబడకపోతే ఇప్పుడు లిఖించండి మహారాజా. చిత్రలేఖ, నువ్వు నీ హద్దుల్ని దాటి ప్రవర్తిస్తున్నావు. పితృదేవా, ఇప్పటికీ నేను నా హద్దును దాటి ఉండకపోతే అనర్థం జరుగుతుంది పితృదేవా. అనర్థం జరగాలి చిత్రలేఖ. ఎందుకంటే నేను అనిరుద్ధుణ్ణి ప్రాణాలతో వదలను. వద్దు పితృదేవా, వద్దు.
తమరలా చేయకండి పితృదేవా. నేను ఏమైనా చేయగలను ఉషా. అనిరుద్ధుడితో నా వివాహం జరిగిపోయింది. ఇది వివాహం కాదు, వివాదం. ఈ వివాదం కొల్లవాని పౌత్రుని మరణంతో పూర్తవుతుంది. వద్దు వద్దు పితృదేవా, వద్దు. రాకుమారుడు అనిరుద్ధుడు నిర్దోషి. అతడే నా సౌభాగ్యం. అతన్ని నా నుంచి దూరం చేయకండి, దయచేసి దూరం చేయకండి. నా నుంచి నా సౌభాగ్యాన్ని దూరం చేయకండి. మమ్మల్ని క్షమించండి పితృదేవా. ఉషా, ఏమిటి నువ్వు చేస్తున్నది? నా భార్య వయ్యుండి అసురులు చిందిస్తున్నావా? ఏ యోధిని పత్ని అసురులు చిందించినా అదతడి పౌరుషాన్ని అవమానించినట్టే. నువ్వు నన్ను అవమానించాలనుకుంటున్నావా ఉషా? లేదు రాకుమారా, లేదు. మరి పదే పదే ఎవరి పాదాలను పట్టుకొని ఎందుకు ప్రాధేయపడుతున్నావు? ప్రాణనాథ, నాకు తమ ప్రాణాల గురించే చింత. నేనీనాడు యాచించినట్టయితే మన ఇద్దరం శాశ్వతంగా దూరం అయిపోతాం. ఉషా, మనిద్దరం భార్యాభర్తలమయ్యాం. మనల్ని ఆ బంధం నుంచి ఎవ్వరూ తప్పించలేరు. ఈ అసురరాజైనా సరే. అనిరుద్ధ, నీవు మమ్మల్ని హెచ్చరిస్తున్నావా? కుమాండా, ఆజ్ఞా సురేశ్వర. ఈ ముగ్గురు రాజద్రోహులు. వీళ్ళ ముగ్గురిని కారాగారంలో పడవై. తమ ఆజ్ఞా సురేశ్వర. సైనికులారా, వీళ్ళని కారాగృహంలో పడవేయండి. వెళ్ళండి. చిత్రలేఖ, పదండి, పదండి. ప్రణామం ప్రభు. ప్రణామం మహేశ్వర. మహేశ్వర, తమరు చింతాగ్రస్తులై ఉన్నారే? అవును ప్రభు, నా పుత్రుడే నా చింతకు కారణమయ్యున్నాడు. అతడి అహంకారం సహస్ర వినాశకర బాహుల అదృశ్య రూపాన్ని కలిగుంది. నాకు తెలుసు మహేశ్వర. మరి మీరు ఆ అహంకారాన్ని పోగొట్టలేరా? ఆదిశేషుడి అవతారమైన బలరాముణ్ణి కూడా తమరు బాణాసురుడితో యుద్ధం చేయకుండా ఆపారు. మహేశ్వర, బాణాసురుడు సాధారణ దానవుడు కాడు. అతడు తమ పుత్రుడు. తమ అనుజ్ఞ లేకుండా బాణాసురునితో యుద్ధం చేసి తమను అవమానించే సాహసం మరి నేనెలా చెయ్యగలను? ధర్మానికి శత్రువు తోడబుట్టినవాడైనా సరే అతడితో ఎవరూ సంబంధం నెరపలేరు. ధర్మ మార్గాన్ని త్యజించిన వారితో అన్ని సంబంధాలు తెగిపోతాయి. నేను పుత్రుడిగా స్వీకరించినవాడు అధర్మ మార్గంలో పయనిస్తూ ఉంటే నేను సహించి ఎలా మౌనంగా ఉండగలడు? పరమాత్మ, మహాభారత సంగ్రామ సమయంలో మీరు అర్జునుడికి కూడా గీత ద్వారా ధర్మం గురించి, యుద్ధం గురించి తెలియచేశారు. అవును మహేశ్వర, కానీ మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు అర్జునునికి తనని వధించమని ఆదేశాన్ని ఇవ్వనంత వరకు పాండునందనుడు తన ధనుస్సుపై బాణాన్ని ఎక్కుపెట్టలేదు. అదేవిధంగా బాణాసురునితో యుద్ధం చెయ్యడానికి నేను కూడా తమ అనుజ్ఞ కోసం ఎదురుచూడాలి కదా మహేశ్వర. అధర్మాన్ని నశింపజేయడానికి, అలాగే ధర్మాన్ని రక్షించి స్థాపింపజేయడానికి తమరు మానవావతారాన్ని ధరించారు. దీనికి సంబంధించి నా సహాయం అవసరమైతే ఆ శుభకార్యానికి నేను సిద్ధంగా ఉన్నాను. బాణాసురుడు నా పుత్రుడనే యోచన మీ మనసులోకి రానివ్వకండి. వాడి అహంకారాన్ని నశింపజేయడానికి తమకి ఏది ఉచితమనిపిస్తే అది చెయ్యండి. తమ ఆజ్ఞానుసారమే జరుగుతుంది మహేశ్వర, తమ ఆజ్ఞానుసారమే. ప్రణామం పరమాత్మ. ఈ
రాజద్రోహులకు కారాగృహం కంటే ఉచితమైన స్థానం మరొకటి ఉండనే ఉండదు. పితృదేవా, తమరు తమ పుత్రికనే బంధించి అసురేశ్వరుడైన బాణాసురుని పట్ల స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారని అనుకుంటున్నారు. ఒకవేళ మీరలా అనుకుంటే అది సముచితం కాదు పితృదేవా, సముచితం కాదు. చిత్రలేఖ, ఏ తండ్రి తన కుమార్తె నుండి ధర్మపాఠాలు నేర్చుకోడు. అలాగే కుమార్తె ఎప్పుడూ తండ్రికి గురువు కాలేదు. పితృదేవా, తమరు నా మాటని అర్థం చేసుకోలేకపోతే తమరే నాకు అర్థమయ్యేలా చెప్పండి. తమరే నాకు ప్రథమ గురువులు, తమరే చెప్పండి. ఇదేమి ధర్మం? తమరే తమ పుత్రికని మరణదండనికి గురి చేయడం కూడా ధర్మమేనా? పితృదేవా, జన్మదాత ఎన్నడైనా మృత్యుదాత కాగలుగుతాడా? లేదు పితృదేవా, లేదు. పితృదేవా, అసురరాజు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టడని నాకు బాగా తెలుసు. కాని పితృదేవా, ఒక అధర్ముడైన రాక్షసరాజు చేతిలో మరణదండన పొందే కంటే తమరే స్వయంగా తమ చేతులతో నన్ను హతమార్చండి. పితృదేవా, నాకు జన్మనిచ్చిన కారణంగా నేను మీ రుణం తీర్చుకోవాలి. మరణించడానికి ముందు కనీసం అదైనా తీరుతుంది. పితృదేవా, నన్ను బందీని చేసి నేను మరణించడానికి ముందు నాపై భారం మోపకండి. నేను అపరాధిని అనే నిందను భరిస్తూ మరణించడం నాకిష్టం లేదు. అలా మరణించినా కూడా నా ఆత్మ యుగ యుగాల వరకు పరిభ్రమిస్తూనే ఉంటుంది. లేదు పుత్రి, లేదు. అవును పితృదేవా, అవును. నా మీద కృప చూపండి పితృదేవా, కృప చూపండి. తమరు ఏ చేతులతో నన్ను పెంచి పోషించి పెద్దదాన్ని చేశారో ఆ చేత్తోనే నన్ను చంపేయండి. నన్ను హత్య చేసిన ఆరోపణ కూడా మీ మీదకు రానివ్వను పితృదేవా. ఇక తమరు చేసిన ఈ పాపానికి మిమ్మల్ని క్షమిస్తాను పితృదేవా, క్షమిస్తాను. పాషాణ హృదయాల్ని యాచించడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు చిత్రలేఖ. పాషాణాన్ని పితృదేవులని ఎలా అనుకుంటున్నావు? హృదయంలో తమ బిడ్డల పట్ల నిజమైన ప్రేమ ఉన్నవాడినే పితృదేవులు అని అంటారు. ఓ నిర్దయుని నీ పితృదేవుడు అనుకుని తప్పు చేయకు చిత్రలేఖ. ఈ మహామంత్రి కుంభాండు కేవలం ఒక దాసుడు, అసురేశ్వరుని దాసుడు. తన పుత్రికకు ప్రేమను పంచడానికి కూడా అసురేశ్వరుని అనుమతి కోసం ఎదురు చూసే దాసుడు. ఇతడేమీ చెయ్యలేడు, చెయ్యాలనుకున్నా కూడా ఏమీ చెయ్యలేడు చిత్రలేఖ. నేను ఏదో ఒకటి చెయ్యాలి, అవశ్యం ఏదో ఒకటి చెయ్యాలి. నేను నా కుమార్తె కోసం ఏదో ఒకటి చెయ్యాలి, అవశ్యం ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వేమీ చెయ్యలేవు మహామంత్రి. వెళ్ళి నీ స్వామి చరణాల చెంత నీ భక్తి పుష్పాలని సమర్పించుకో. తండ్రంటే ఎలా ఉండాలో నీకేం తెలుసు. నేనేం చెయ్యను, నేనేం చెయ్యగలను? నేనేం చెయ్యాలో నాకు తెలియడం లేదు. నేను స్వామి ధర్మాన్ని పాటిస్తే పుత్రికను పోగొట్టుకుంటాను. నేను పితృధర్మాన్ని పాటిస్తే నేను నా జీవితాంతం నా స్వామికి చేసిన సేవని, స్వామి భక్తిని పోగొట్టుకుంటాను. ఏం చెయ్యను, నేనేం చెయ్యను? పితృధర్మాన్ని పాటించనా, స్వామి ధర్మాన్ని పాటించనా? స్వామి ధర్మాన్ని పాటించు కుమాండా, స్వామి ధర్మాన్ని పాటించు. భక్తుడు భక్తికి మించి ఏమీ చేయలేడు కుమాండా. భక్తుడు భక్తిని త్యాగం చేస్తే అతడి జీవితం సఫలం కాదు. కుమాండా, నేడు మా ఎదుట నీ మౌనమే చెబుతోంది. నా పట్ల నీకు గల స్వామి భక్తి పరాయణతలో లోపం ఏర్పడిందని. కుమాండా, ఇవ్వు కారాగృహ తాళం చెవులు మాకివ్వు. ఇవ్వు.
బాణాసురా, నువ్వెంత దుర్మార్గానికి పాల్పడ్డా మమ్మల్ని ఎంతో కాలం ఈ కారాగృహలో బంధించి ఉంచలేవు. ఎక్కువ సమయం కాదు, రేపు సూర్యోదయం వరకే. రేపు సూర్యుని మొదటి కిరణం ధరిత్రిని తాకగానే మీ మువ్వురికి శిరచ్ఛేదన జరుగుతుంది. లేదసురేశ్వర, కేవలం అసురేశ్వరుడు కోరుకుంటేనే ఈ లోకంలో అన్నీ జరగవు. ఈశ్వర సంకల్పం కూడా అవసరమవుతుంది. ఈశ్వరుడు తలుచుకుంటే మేము సురక్షితంగా ఇక్కడి నుంచి బయటపడగలం. అనిరుద్ధ, బహుశా నువ్వు మాకు సంకేతం ఇవ్వాలనుకుంటున్నావేమో. నువ్వు రాత్రికి రాత్రే నీ మాయతోటి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని. లేదనిరుద్ధ, ఎన్నటికీ జరగదు. ఎందుకంటే ఈ కారాగృహంలో ఏ మాయావి ఎలాంటి మాయ అయినా పని చేయదు. ఎందుకంటే ఇది మహామాయావి బాణాసురుని కారాగృహం. అనిరుద్ధ, నువ్వేదో ఒక మహామాయావినని మర్చిపో. ఎవరైనా తమ మాయని ప్రయోగించాలని ప్రయత్నిస్తే వారికి భయంకరమైన దండన విధించబడుతుంది. కుమాండ, మాకు తెలుసు, మమకారానికి బానిసవై నీవు నీ పుత్రిక పట్ల సానుభూతిని చూపించి తప్పు చేశావు. నీవు మర్చిపోయావా ఈమె రాజద్రోహి అని? కుమాండా, ఇది నీ మొదటి తప్పు. అందుకని నువ్వు మా క్షమకి పాత్రుడు అనుకుంటున్నాను. నువ్వు కావాలనుకుంటే మా వద్దకు వచ్చి క్షమాపణ అడుగు. లేదంటే ఈ విద్రోహులలాగే నీవు మరణశిక్షను పొందడానికి సిద్ధంగా ఉండు. పితృదేవో, పితృదేవో! ప్రణామం ప్రభు. మహాబాహు పద్మనాభ, గోవింద, నేడు తమరు నన్ను మరల తమ సేవలో తరించడానికి అవకాశాన్ని ప్రసాదించారు. అంటే అర్థం, తమరు నాపై అధిష్ఠించి యుద్ధం చేయడానికి వెళుతున్నారు. అవును పక్షిరాజా, నేడు మరొక యుద్ధం అనివార్యమైంది. మహామంత్రి కుమాండ, నేడు మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా సంతోషంగా. మొదటిది ఏమిటంటే నువ్వు మా దగ్గరికి తిరిగి వచ్చావు. ఇక రెండవది ఏమిటంటే ఇక మాకు శీఘ్రంగా యుద్ధం ప్రాప్తించబోతోంది. యుద్ధం! అయినా మహారాజా, ఆ యుద్ధం అంత త్వరగా తమకెలా ప్రాప్తిస్తుంది? రేపు మేము అనిరుద్ధుడికి మరణశిక్ష విధిస్తాం. ఈ సమాచారం ఎప్పుడు గొల్ల కృష్ణునికి, పిచ్చి బలదేవునికి అందుతుందో ఇక ముందు వెనక ఆలోచించకుండా తమ పౌత్రుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి శృణితపురం మీద దండయాత్ర చేస్తారు. అప్పుడు మాకు యుద్ధం ప్రాప్తిస్తుంది. మహాయుద్ధం! నారాయణ 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 నారాయణ. నారాయణ నారాయణ. దేవర్షి తమరా? ప్రణామం దేవర్షి. ప్రణామం దేవర్షి. శుభమస్తు. అసురేశ్వర బాణాసుర,
తమ ప్రసన్నతను చూసి నా మనసు కూడా ప్రసన్నమైనది. అయినా తమరు ఈ మహాయుద్ధాన్ని మహావినాశనాన్ని ఎందుకు వాంఛిస్తున్నారు? అయినా వినాశనం ఎవరికి ప్రసన్నతను కలిగించదు కదా. దేవర్షి, ఒక క్షత్రియ యోధుడు యుద్ధాన్ని కోరుకోకపోతే అతనికి భోజనాన్ని కోరుకుంటాడా? నారాయణ నారాయణ, భోజనం చేశామనుకోండి ఆనందం లభిస్తుంది. కానీ యుద్ధం చెయ్యడం వల్ల ఏం ఆనందం లభిస్తుంది? తమకు తెలియదు దేవర్షి. యుద్ధం ప్రారంభించడానికి ముందు చేసేటువంటి శంఖనాదం నేను విన్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే వివాహ సమయంలో భజంత్రీలు మ్రోగుతున్నట్లుంటుంది. నారాయణ, నా ప్రహారం వల్ల శత్రుముఖం నుండి అనాయాసంగా వెలువడే చీత్కారానికి నాకు ఆ క్షణాన రోమాంచితమవుతుంది. ఎప్పుడు శత్రువు నా సమ్ముఖంలో మోకరిల్లేందుకు వివసుడవుతాడో, తన ప్రాణభిక్షని అడగడం మొదలు పెడతాడో, అప్పుడు నేను మహానుభావున్ననే భావన మొదలవుతుంది. నా విజయం నన్ను అభినందిస్తుంది. నువ్వు త్రిలోక విజేతవు బాణాసురా అని, త్రిలోక విజేతవని. దేవర్షి, యుద్ధమే నాకు ప్రాణం, యుద్ధమే నా ఆత్మ. నేటి వరకు యుద్ధం లేని ఈ బాణాసురుడు నిష్ప్రాణి, నిష్ప్రాణి. నారాయణ నారాయణ. అసురేశ్వర, తమరు పార్వతీమాతకు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆమె తమ వంటి మహాయోధుణ్ణి తమకు జామాతగా ప్రసాదించింది. తమరు ఏమైనా చెప్పండి మహర్షి. మా శత్రువు పౌత్రునికి ఈ రాజమందిరంలోనే కాదు, శ్రోణితపురంలోనే స్థానం లేదు. అంతేకాదు, రేపు ఉదయం తర్వాత ఈ లోకంలోనే అతడికి స్థానం ఉండదు. లేదు 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 అసురేశ్వర, లేదు. అది సముచితం కాదు. అయినా అటువంటి వీరునకు తమ హృదయంలో స్థానం లభించాలి. అటువంటి శౌర్యవంతుణ్ణి ఎవరైనా సంకెళ్లతో బంధించి మరణశిక్ష విధించడం అనేది ఇరువురు వీరులకు అవమానం అవుతుంది. ఇప్పుడు విషయం అర్థమైంది దేవర్షి. ఏమిటా విషయం అసురేశ్వర? తమరు ఇంతవరకు చెప్పనటువంటి విషయం. నారాయణ నారాయణ. దేవర్షి, ఇప్పుడు నాకు అర్థమైంది. తన పౌత్రుని రక్షించుకోవడానికి ఆ గొల్లకృష్ణుడు తమని నా వద్దకి పంపించాడు. నారాయణ నారాయణ. కాని దేవర్షి, ఇక అనిరుద్ధుణ్ణి ఎవరూ కాపాడలేరు. నేను రేపు అనిరుద్ధునికి మరణదండన విధిస్తాను. నేను చూస్తాను రేపు ఏ వీరుడు అతన్ని రక్షించడానికి వస్తాడో. త్వరగా చెప్పు, ఏమిటి నువ్వు తెచ్చిన సమాచారం? అసురేశ్వర, కృష్ణ బలరాములు తమ గరుడ వాహనాన్ని అధిష్ఠించి శ్రోణితపురం వైపు వస్తున్నారు. మరి వాళ్ళ సైన్యం? వెంట సైన్యం లేదు అసురేశ్వర. అంటే దీని అర్థం వాళ్ళిద్దరూ నాతో మాయాయుద్ధం చేసి అనిరుద్ధుణ్ణి నా బంధనం నుంచి విడిపించాలని చూస్తున్నారా? తమకు తెలుసు కదా, కృష్ణ బలరాములు ఇరువురు ఎన్నో సైన్యాలకు సమానులు. అది మాకు తెలుసు, కానీ వాళ్ళకే తెలీదు మేము వాళ్ళకంటే తక్కువ కాదని. మేము శివపుత్రులం, శివపుత్రులం. ఆ ఇద్దరు గొల్లవాళ్ళు మాతో ఏం యుద్ధం చేస్తారు? మేము వాళ్ళని శ్రోణితపురంలో ప్రవేశించనీయం. వాళ్ళకి నా జోరుడే సరిజోదు. బలదేవా, ఇప్పుడు మనం శ్రోణితపుర అంతరిక్షాన్ని చేరుకున్నాం. కృష్ణ, మనం గనక శ్రోణితపుర అంతరిక్షంలోకి ప్రవేశించుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రోణితపురంలోకి ప్రవేశించాలి. అక్కడ అనిరుద్ధుడి ప్రాణాలు సంకటంలో ఉన్నాయి. అవును బలదేవా,
నేను అదే అనుకుంటున్నాను. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం శ్రోణితపురంలో ప్రవేశించాలి. కానీ కృష్ణ, నువ్వు అలాగే చేయాలనుకుంటే ఇక ఆలస్యం ఎందుకు? దానికి అడ్డంకేముంది? ఉంది బలదేవా. బాణాసురుడు. బాణాసురుడా? బలదేవా, బాణాసురుడు మాయాసురుని వంటి అనేక రాక్షసులను శ్రోణితపుర రక్షణార్థం నియమించి ఉంటాడు. సాక్షాత్తు నీలకంఠుడే బాణాసురుని నగరాన్ని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. అందుకని మనమంత తేలికగా శ్రోణితపురంలోకి ప్రవేశించలేం బలదేవా. కృష్ణ, మనం ఈనాడు శ్రోణితపురంలో ప్రవేశించడాన్ని ఎవరూ ఆపలేరని మాత్రం నాకు బాగా తెలుసు. ఒకవేళ ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే నేను వాళ్ళని మట్టుబెట్టి తీరతాను. కృష్ణ, వీడెవడు? నేను జ్వరుడను. బలదేవా, వీనిని భూతనాథుడైన శివుడు బాణాసురుని నగరమైన శ్రోణితపుర రక్షణకై స్వయంగా నియమించాడు. కృష్ణ, బలరామ, నేను తమను గౌరవిస్తాను, కానీ నేను శ్రోణితపురంలోకి ప్రవేశించడానికి అనుమతించలేను. ఎందుకంటే శ్రోణితపురాన్ని రక్షించడం నా ధర్మం. కనుక మీరిరువురు వెళ్ళిపోండి. మేమిక్కడి నుండి తిరిగి వెళ్ళడానికి రాలేదు జ్వరా. నువ్వే స్వయంగా తప్పుకుంటావా, లేక నేను తప్పించనా? నన్నెవరూ తప్పించలేరు బలరామ, నన్నెవరూ వధించలేరు. కానీ నేను ఎవరినైనా వధించగలను. ఎందుకంటే నాకు శివభగవానుని ఆశీర్వాదం ఉన్నది. కనుక చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, మీరు శ్రోణితపుర అంతరిక్షం నుంచి తక్షణం వెళ్ళిపోండి. జ్వరా, కాచుకో. మీ గదా విద్యపై, శక్తిపై అంత గర్వంగా ఉందా? నేను హెచ్చరించిన తర్వాత కూడా మీరిక్కడి నుంచి వెళ్ళలేదంటే ఇంకా మీరు సజీవంగా ద్వారకకు వెళ్ళలేరు. కాపాడండి, కాపాడండి, కాపాడండి! నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. నేను నా ధర్మాన్ని పాటించడానికి తమతో తలపడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి ప్రభు. తమరు భక్తవత్సలుడు, తమరు శరణాగత వత్సలుడు. నేను శరణు వేడుకుంటున్నాను. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. పక్షిరాజా, ఇక నువ్వు వెళ్ళు.
ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో శ్రీశ్వర? ఆ పిరికివాడైన గొల్ల కృష్ణుని కోసం. గొల్ల కృష్ణుని కోసమా? అవును కుమాండా, మాకు తెలుసు. తమ పౌత్రుని కాపాడుకోవడానికి ఆ గొల్ల కృష్ణుడు అవశ్యం ఇక్కడికి వస్తాడని. కుమాండా, నాకిప్పుడు ఏ యుద్ధం ప్రాప్తం అవుతుందంటే దేని గురించి అయితే నేను ఎదురు చూస్తున్నాను అదే. బాణాసురా, ఇక నువ్వు ఎదురు చూడవలసిన అవసరం లేదు. నేనొచ్చేశాను. పక్షిరాజా, ఇక నువ్వు వెళ్ళి అంతరిక్షంలో మా కోసం నిరీక్షించు. నాకు ముందుగానే తెలుసు నీవు నీ మనవణ్ణి విడిపించుకోవడానికి ఇక్కడికి వస్తావని. అందుకే నేను నీ స్వాగతానికి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాను. ఒక విధంగా మంచే జరిగింది. నీవు నా మహాయుద్ధ కాంక్షను నెరవేర్చడానికి బలరామునితో సహా శృణితపురానికి వచ్చావు. లేదు బాణాసుర, నేను నీ కాంక్షను నెరవేర్చడానికి కాదు, భూతనాథుడైన శివుని వచనాలను రుజువు చేయడానికి వచ్చాను. అయినా బాణాసుర, నువ్వు నిరాశపడవలసిన అవసరం ఏమీ లేదు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మేము నీతో అవశ్యం యుద్ధం చేస్తాం. మీరు శృణితపురానికి వేంచేశారు, కానీ ఈ రాజ్యం నుంచి నా అనుజ్ఞ లేకుండా మీరు ద్వారకకి తిరిగి వెళ్ళలేరు. నేను మీ చితులకి అగ్ని రగిలిస్తాను. ఆగు అసురరాజా, యుద్ధానికి ముందు నేను నీకు ఇంకొక అవకాశం ఇవ్వదలుచుకున్నాను. అందుకని ఇప్పటికీ నిన్ను నా వియ్యంకుడిగానే భావిస్తున్నాను. నువ్వు మా అనిరుద్ధునితో ఉష వివాహం జరిపించి ఆమెను మాతో పంపడానికి సిద్ధంగా ఉన్నావా? కృష్ణ! అసురరాజా, మన ఇరువురి కుటుంబాలు అనిరుద్ధుడు ఉషల ప్రేమబంధంతో ముడిపడి ఉన్నవి. లేదు కృష్ణ, నేను బంధాల్ని బంధుత్వాల్ని అంగీకరించను. నేను నిన్ను ఇనప సంఖ్యలతో బంధించి సుస్థిర సంబంధం కావాలనుకుంటున్నాను. శత్రుత్వ సంబంధం. కుమాండా, దాడి చెయ్యండి! కుమాండా, దాడి చెయ్యండి!
శివశంకర! జై మహేశ్వర! జై శివశంకర! కృష్ణ, నేను సహస్రబాహువుని, కానీ నీకు 2 బాహువులున్నాయి. నువ్వు నాతో ఏమి యుద్ధం చేస్తావు? భళా కృష్ణ, భళా. కానీ ఇప్పుడు నిన్ను నువ్వు ఎలా రక్షించుకోగలవు? నేను బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాను. కాచుకో! వెళ్ళు బ్రహ్మశిరోనామకాస్త్రమా, వెళ్ళి కృష్ణుణ్ణి వధించు. వెళ్ళు! నీకు సుదర్శన చక్రం ఉందనే పొగరు కదా కొల్లవాడా, కానీ ఇప్పుడు నా అస్త్రం నీ సుదర్శన చక్రాన్ని నశింపజేస్తుంది. చూడు కృష్ణ, చూడు. దైత్యరాజా, నేను నిన్ను ఇంకొకసారి అడుగుతున్నాను. నువ్వు నీ పుత్రిక ఉషను మాకు అప్పగిస్తావా లేదా? లేదు.
దేవాదిదేవ మహాదేవ శంకర, బాణాసురుని అహంకార బాహువులను ఒక్కొక్కటిగా ప్రభువులు ఖండించేస్తున్నారు. ఆహాహాహా! నారాయణ నారాయణ. దైత్యరాజా, యుద్ధ ప్రారంభానికి ముందు నీ వద్ద సహస్ర బాహువులు ఉండిడి. వాటిని నేను ఖండించి వేశాను. ఇప్పుడు నీ వద్ద కేవలం 2 బాహువులే మిగిలి ఉన్నవి. ఇప్పుడు నేను ద్విభుజుడనే, నీవు ద్విభుజుడవే. నేను మరలా అని ఇంకొకసారి అడుగుతున్నాను. ఇప్పుడైనా నువ్వు నీ పుత్రిక ఉషను మాకు అప్పచెప్తావా లేదా? లేదు. హే దేవాధిదేవ మహాదేవ, బాణాసురుణ్ణి ప్రభువు సుదర్శనం నుండి కేవలం తమరే రక్షించగలరు. నన్ను రక్షించు శివశంకరా. హే దేవాధిదేవ మహాదేవ, బాణాసురుణ్ణి ప్రభువు సుదర్శనం నుండి కేవలం తమరే రక్షించగలరు. నన్ను రక్షించు మహేశ్వరా. జై శివశంకర. ప్రణామం ప్రభు. ప్రణామం మహేశ్వర. పరమాత్మ, బాణాసురుని అహంకారం అనే సహస్రబాహువుల్ని ఖండించిన తరువాత మీరు వాని అహంకారాన్ని తొలగించారు. మహేశ్వర, నేను కేవలం ఒక పాపిని, అహంకారిని, దుష్టుడిని వధించదలుచుకున్నాను. కాని ప్రభు, భూతనాథుడైన మహేశ్వరుడు బాణాసురుణ్ణి పుత్రుడిగా స్వీకరించాడు. భూతనాథుడైన మహేశ్వరుని పుత్రుడు ఒక కుకర్మునిగా, అధర్ముడిగా, పాపిగా మరణిస్తే అది సముచితం కాదు నారాయణ. దేవర్షి, అది నాకు కూడా తెలుసు. బాణాసురుడు శివభగవానుని పుత్రుడే. పైగా నేటి వరకు ఎంతోమంది అహంకారులు, పాపులైన అసురులను, అధర్ములు, పాపులైన అసురులను, అధర్ములైన శత్రువులను నేను వధించాను. వారిలో బాణాసురుడే అందరిలోనూ మహాప్రతాపవంతుడు, అలాగే మహాపాపి కూడా. నాకు ఇది కూడా తెలుసు. ఇతడిని వధించడం మహాశక్తివంతులకు సైతం అసంభవం. ఎందుకంటే ఇతడు శివశక్తి సంపన్నుడు. కాని శివభగవానుడు కూడా తన శక్తి దురుపయోగమైనప్పుడు దానిని ఎలా సహించగలడు? బాణాసురుడు తనకున్న శక్తిని అనుచితంగా ఉపయోగిస్తూ సమస్త లోకాలలోనూ కల్లోలం సృష్టించాడు.
శివభగవానుని కుమారుడై ఉండి కూడా అధర్మాన్ని అనుసరించాడు. పైగా తన శక్తితో అందరినీ ఓడించి అధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇలాంటి అధర్ముడి వధను ఎప్పుడో గావించి ఉండవలసింది. కాని శివభగవానుని గరిమ యొక్క భక్తి ప్రపత్తులను అనుసరించి ఇతడి వధ వలన మహేశ్వరునికి అవమానం కలుగుతుంది. అందుకే బాణాసురునింతకాలం ఉపేక్షించాను. అతడి అహంకార వినాశ కార్యాన్ని నా జీవితంలో ప్రథమంగా గాక అంతిమ లక్ష్యంగా చేసుకున్నాను. ఎందుకో తెలుసా? ఏదో ఒక దినం అతడి కళ్ళు తెరుచుకుంటాయని. ప్రభు, బాణాసురునికి అహంకారాంధకారంలో మంచి చెడు ఏమీ కనిపించలేదు. ఎవరి కళ్లకు అహంకారపు పొరలు కమ్ముతాయో వారు ఎంతటి వారైనా ఎలా చూడగలరు ప్రభు? పరమాత్మ, మీరు వాని అహంకారాన్ని తొలగించారు. తమ చేతులతో బాణాసురుని అహంకారం అనే సహస్రబాహువుల్ని ఖండించిన తరువాత బాణాసురుడి కళ్ళ నుండి అహంకారపు పొరలు తొలగిపోయాయి. అలాగే అతడి ముందు జ్ఞానమనే వెలుగు ప్రకాశిస్తోంది. ఇప్పుడు అతడికి జ్ఞానమనే వెలుగుతో ముందుకు సాగే అవకాశాన్ని కలిగించాలి. నేను అదే ఆశిస్తున్నాను ప్రభు. తమ పుత్రుడు ధర్మపథానికి తిరిగి రావాలి, తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ నాకర్థమైంది ప్రభు. పశ్చాత్తాపపడకుండా ఏ ప్రాయశ్చిత్తమూ సాధ్యం కాదు. బాణాసురుడు అధర్మ మార్గం నుండి ధర్మ మార్గానికి రావడానికి, తాను స్వయంగా పరివర్తన చెందడానికి తన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుని క్షమాపణ కోరుకోవాలి. నారాయణ నారాయణ! అసురరాజా బాణాసుర, నీవు ఏ శక్తి సంపన్నుడవో ఆ శివశక్తికి 2 సమాన రూపాలు. శ్రీకృష్ణ భగవానుడు, భూతనాథుడైన మహేశ్వరుడు. అవును పుత్రా బాణాసుర, మాలో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందువల్ల నువ్వు నా నుండి శక్తిని పొంది సమస్త లోకాల్ని ఓడించగలవు. కాని శ్రీకృష్ణ భగవానుణ్ణి ఓడించలేవు. అసురరాజా, శ్రీకృష్ణ భగవానుడే హరి, భూతనాథుడైన శంకరుడే హరుడు. అందుకనే ఇరువురిని హరిహరులని అంటారు. అసురరాజా, నీవు వాస్తవానికి శ్రీకృష్ణునితో కాదు, మహాదేవునితోనే యుద్ధం చేశావు. నారాయణ నారాయణ! నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభు. నేను అక్షమ్య అపరాధం చేశాను. నా ప్రభుతోనే యుద్ధం చేశాను, వాడితో వాదం చేసి ప్రహారం చేశాను. ప్రభు, నాకిక జీవించాలని లేదు. ప్రభు, తమరు తమ సుదర్శనాన్ని ఆదేశించండి, నా జీవితాన్ని సమాప్తం చేయమనండి. ప్రభు, తమ చరణాల చెంత నేను మరణిస్తే నేను అత్యంత భాగ్యశాలిని అవుతాను ప్రభు. బాణాసుర, నేను నిన్ను వధించి భూతనాథుడైన శంకరుణ్ణి
అవమానించదలుచుకోలేదు. నేను కేవలం నీ అహంకారాన్ని నశింపజెయ్యాలనొచ్చాను, నిన్ను వధించడానికి కాదు. నీవు శివపుత్రుడవైన కారణంగా నాకు అవధ్యుడవు. నా ఆశీస్సులు సదా నీ వెంట ఉంటాయి. ప్రభు, తమ ఆశీర్వాదంతో నా జీవితంలోని అంధకారం దూరం అయింది ప్రభు. ప్రభు, నేను తమ మనవణ్ణి మనవరాల్ని తమ స్వాధీనం చేస్తున్నాను. వాళ్ళని కూడా ఆశీర్వదించండి ప్రభు. ప్రభూ, నాటకం సమాప్తమైపోయింది. నారాయణ నారాయణ. పరంధామ, తమ జన్మ కర్మలు అలౌకికమైనవి, దివ్యమైనవి. బాణాసురుని ఈ కథతో పాటు తమ అవతార పరమార్థం కూడా సమాప్తం కానుంది. హే పురుషోత్తమ, తమరు సాధు పుంగవుల రక్షణార్థం, లోక కళ్యాణార్థం దుష్టులను వధించి ధర్మస్థాపన గావించారు. అందుకని వైకుంఠనాథ, ఇప్పుడు సమస్త దేవతలు తమని నిరంతరం తమ పరంధామంలో చూడాలనుకుంటున్నారు. మేమందరం తమ కోసం ఎదురు చూస్తున్నాం ప్రభు. బ్రహ్మదేవ, మహాదేవ, తమరు చెప్పినది సత్యమే. నేను అవతారం దాల్చిన ఉద్దేశ్యం ఇప్పుడు పూర్తయిపోయింది. కానీ ఏమిటి ప్రభు? ఇంకొక స్వకార్యం మిగిలిపోయి ఉన్నది. నేను ఒకరికి అవతార పరిసమాప్తానికి ముందు కలుస్తానని మాట ఇచ్చాను. అది నెరవేర్చుకోవాలి. నేను నా మాత యశోదను కూడా దర్శించుకోవాలి. గోకులవాసులకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవాలి. మహేశ్వర, బ్రహ్మదేవ, మీకు తెలుసు కదా, ఇంకొక ముఖ్య కార్యం మిగిలిపోయి ఉన్నది. బ్రహ్మదేవ, మహాదేవ, యాదవులు తమ బలపరాక్రమాలతో ధన సంపదలతో ఉన్మత్తులైనారు. యావత్ పృథ్వీని ఆక్రమించడానికి సాహసిస్తున్నారు. నేను కనుక ఉన్మత్త యాదవులను నాశనం చెయ్యకుండానే పరంధామానికి వెళ్ళిపోతే అనర్థం సంభవిస్తుంది. కనుక యాదవుల అంతం జరిగిన పిమ్మట నేను పరంధామానికి బయలుదేరుతాను. అంతా తమ ఇచ్ఛ ప్రభు. కాని ప్రభు, తమరు ఈ నారదుని ఒక్క కోరికను అవశ్యం తీర్చాలి. ఏమిటి దేవర్షి? ప్రభు, తమరు తమ పరమమిత్రుడు భక్తుడు అయిన అర్జునునకు తమ విరాట్ స్వరూపాన్ని దర్శింపజేశారు. నేడు తమ ఈ మహాకార్యం పూర్తయిన సందర్భంలో నాకు తమ విశ్వరూప దర్శన భాగ్యం కలిగించమని కోరుకుంటున్నాను. తమరు నన్ను అనుగ్రహించండి స్వామి. మాకు కూడా తమ విశ్వరూపాన్ని దర్శించాలనుంది ప్రభు. అవును ప్రభు, తమరు మమ్మల్ని అనుగ్రహించండి. తథాస్తు.
हे क्षत्रियान्तक परशुराम साकेत सुन्दर रघुवर जगदेक मोहन परम पावन सुजन पालन वन्दनम् केशव नमः केशव नमः माधव नमः माधव नमः श्री कृष्ण गोविंद हरि मुरारी తెలియగతరమాని ఘనలీలే విరాట్ స్వరూపం జగములా వెలుగా అలమాలోని తిమిరము తొలగు అచ్యుతా ఇది మనోజ్ఞమగు రూపం అచ్యుతా ఇది మనోజ్ఞమగు రూపం అద్భుత బ్రహ్మాండ విరాట్ స్వరూపం అది మాలోని తిమిరము తోల విరాట్ స్వరూపం జగముల వెలుగా గాంచితరించనే కములు రూపమనే కములు అగ్నిముఖాలలో ప్రజ్వలించి దుష్టులగాల్చునులే ఒకరొకరుగా మాడి మసేకాగ దుర్మార్గమే ఇక అంతముగా వగచి వగచి ఆ జ్వాలల్లో భస్మము అగుటే ఇక తథ్యములే గురువులు తండ్రులు ఎవరైనా సరే ధర్మ మార్గమందున ఒకటేలే హే మహాకాల హే మహామహా నీ నిర్ణయమే మే మెరుగములే హే మహాకాల హే మహామహా నీ నిర్ణయమే మే మెరుగములే సూర్యచంద్రుల రుద్రమూర్తుల అష్టవసువుల నేతవు గంధర్వ కిన్నర యక్షనాగుల సర్వగణముల ఉందువు ధర్మానుసారం జగతి సుగతి యోచించు ప్రదాతవు శుభదాతవు వరదాతవు నిర్ణేతవు విధిరాతవు లక్ష్మీకాంతం నమో నమః ధీర ప్రశాంతం నమో నమః గోవింద ఓం నమో నమః ప్రేమ స్వరూప నమో నమః త్రివిక్రమ ఓం నమో నమః పద్మనాభ నమో నమః హే పురుషోత్తమ నమో నమః లక్ష్మీపతయే నమో నమః చేసే కర్మ కర్మ ఫలదాత జగత్ రక్షక సంపూర్ణ విధాత మాతరమౌన నీదు మహిమెరుగా ప్రణతులివే నీకివి మా దేవా కృష్ణ హరే గోవింద హరే అగమ్య అపార తేజములే నీవు అగమ్య అపార తేజములే నీవు ఎవరెరుగగలరు నీ దయామాయ విరాట్ స్వరూపం జగముల వెలుగ అలమాలోని తిమిరము తొలగు ఓ మాది పృథ్వీలోకము స్వామి నిర్బలులం అజ్ఞానులము కృష్ణ హరే గోవింద హరే మోహన మాధవ కృష్ణ హరే ఓ మనమున ప్రేమను దీపము నీవు ద్వేషము వద్దు వైరము వద్దు కృష్ణ హరే గో
మోహన మాధవ కృష్ణ హరే ఓ నీ చరణముల స్థానము నిమ్ము భక్తి అనే వరదానము నిమ్ము కృష్ణ హరే గోవింద హరే మోహన మాధవ కృష్ణ హరే ఓ మనోహరం ప్రభుని చరణాలు వెలుగును చూపు తొలగు భయాలు కృష్ణ హరే గోవింద హరే మోహన మాధవ కృష్ణ హరే నీ సేవా భాగ్యము మాకందించు జన్మ జన్మ ఇకపై తరించా కృష్ణ హరే గోవింద హరే మోహన మాధవ కృష్ణ హరే 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 హరే కృష్ణ 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 హరే 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 హరే. జై శ్రీకృష్ణ. హరి అనంతుడు, హరికథ అనంతమే. ప్రభు ఎలా అనంతుడో అదేవిధంగా ఆయన కథ కూడా అనంతమే. అంటే ఆయన కథకి ఎక్కడా అంతం లేదు. అందుకని అంతం లేని ఈ కథని కథ చెప్పేవాడు మాత్రం ఎంతకని ఎలా చెప్పగలుగుతాడు? భగవంతుడి అంతిమ లీల ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం. ఒక విషయం చెప్పాలంటే, సాగర మధ్యంలో పయనిస్తున్నటువంటి నౌక అదే సాగర మధ్యంలోని ఒక ద్వీపం దగ్గర కొంచెం సేపు ఆగుతుంది. అదేవిధంగా ఈ కథలోని ఒక మలుపు వరకు చేరుకుని విశ్రాంతి కోసం కథ చెప్పేవాడు కొంతకాలం దీన్ని ఆపు చేయొచ్చు. నేడు మేము అదే చేయబోతున్నాం. గడిచిన కొద్ది కాలంగా నిరంతరం ప్రతి దినం శ్రీకృష్ణ భగవానుని వివిధ లీలల్ని వివరంగా వర్ణించిన తర్వాత నేటి నుంచి కొంతకాలం వరకు విరామాన్ని తీసుకుంటాం. అయినప్పటికీ ఈ కథ నేడు ఒక చోటుకి, ఒక సుందరమైన మలుపు దగ్గరికి చేరుకుంది. ఇది శ్రీకృష్ణుని అవతార జీవితంలో ఒక మహత్తరమైన ఘటన, ఒక ఇంపార్టెంట్ చాప్టర్. ఆయన అవతరించడానికి గల ముఖ్య కారణం సఫలత అనే శిఖరానికి చేరుకుంది. గీతలో శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే అవతారం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ధర్మ సంస్థాపన. అందుకని కర్మ యొక్క ప్రణాళిక ఉందే, ప్లాన్ ఆఫ్ యాక్షన్, అది 2 భాగాలుగా విభజింపబడింది. మొదటి భాగం పరిత్రాణాయ సాధూనాం. ఆ పని ఆయన మహాభారత యుద్ధంలో పాండవులకి విజయం సాధించి పెట్టి చేశాడు. ఇక రెండో భాగం వినాశాయ చ దుష్కృతాం. మహాభారత యుద్ధం వరకు ఈ పని సగమే పూర్తయింది. కంసుడు, చాణూరుడు, శిశుపాలాది దైత్యుల్ని వధించినప్పటికీ వజ్రనాభుడు, సహస్రబాహుడైన బాణాసురుని వంటి దైత్య సంహారం ఇంకా మిగిలి ఉంది. ఈ సగభాగం కూడా సహస్రబాహు పరాజయంతో పూర్తయింది. అది ఆయన స్వయంగానే చెప్పాడు, ఇది నా ఆఖరి కార్యక్రమం అని. కానీ ఇది కూడా సత్యమే. సాధువుల్ని ఉద్ధరించడం, దుష్టజనుల్ని సంహరించడం, కేవలం ఈ రెండిటితోటే శ్రీకృష్ణుని జీవిత చరిత్ర పూర్తి కాలేదుగా. ఇది శ్రీకృష్ణ అవతారంలో విహంగ వీక్షణం చేస్తే కేవలం 2 కోణాలు. ఆయన లీలలు ఎన్నో ఉన్నాయి, విలక్షణమైనవి, వర్ణనాతీతమైనవి.
దీన్ని ఆంగ్లంలో మెనీ స్ప్లెండర్డ్ లైఫ్ అని కూడా చెప్పచ్చు. ఈ పరిస్థితిలో ఆయనది ఇదే అంతిమ లీల అని ఎవరు చెప్పగలుగుతారు? ఆయన కథ ఎక్కడ సమాప్తమవుతుంది అనగలరు. అందుకే మేము ఎన్నడూ ఆయన సంపూర్ణ కథని మీకు చూపించగలమని భ్రమపడలేదు. మాతో సేవ చేయించుకోవాలని పార్వతీదేవికి మరింత ఇచ్చ ఉంటే ఆమె ప్రేరణ, ఇచ్ఛ, శక్తుల ద్వారా అవకాశం లభించినప్పుడు శ్రీకృష్ణలీలలోని మరిన్ని అంశాలు మళ్ళీ మీకు అవశ్యం చూపించగలుగుతాం. ఇక మీరు నాకు సెలవివ్వండి. ఈ సమయంలో మేము అందరి పట్ల మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా మా ప్రేక్షకులకు. వాళ్ళు ఎంతో కాలంగా శ్రీకృష్ణుని కథని ఎంతో ఆసక్తిగా చూస్తూ మా ఉత్సాహాన్ని మరింత పెంచారు. మాకు సహకారం చేసిన వారికి కూడా కృతజ్ఞతలు. మా యూనిట్లో పనిచేసిన పనివాళ్లకు కూడా కృతజ్ఞతలు. వాళ్ళ అలుపెరుగని కష్టం, ప్రేమతో నిండిన సహచర్యం లేకపోతే ఇంత విరాట్ కార్యం చేయడం సంభవం కాదు. అందరి పేర్లు చెప్పడం సాధ్యం కాదు. లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ కలిసికట్టుగా ప్రొడక్షన్ అనేటువంటి ఈ భారీ ప్రయత్నంలో మాకు సహకరించారు. మా అందరి సహచరులకు, పుత్రులకి, పౌత్రులకి, వర్కర్స్ అందరికీ అభివాదాలు తెలియజేస్తున్నాను, ప్రణామాలు అర్పిస్తున్నాను. మేం వారి భార్యాబిడ్డలకి, వారి కుటుంబ సభ్యులకి కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే వీళ్ళందరూ ఎంతో కాలం వాళ్ళ ఇళ్లకి దూరమై మా ఈ గొప్ప కార్యంలో సహకరించారు. ప్రేక్షకుల అపార మన్నన, ఈ సహచరులందరూ అలుపెరుగని కష్టంతో అందించిన సహకారం లేకుంటే ఈ శ్రీకృష్ణ ధారావాహిక గడచిన ఇన్ని మాసాల నుండి టీవీ ధారావాహికల్లో సముచితమైనటువంటి స్థానాన్ని పొందింది. చివరికి మేం మా పార్వతీమాతకి, సమస్త గురుజనుల శ్రీచరణాలకు శిరస్సు ఉంచి ప్రణామం చేస్తున్నాం. వారు వారి మంచితనం, వాత్సల్యాన్ని కురిపించి నా వంటి అజ్ఞానిని, పామరుణ్ణి శ్రీకృష్ణ చరిత్ర అనే గొప్ప కథని మీకు చూపించడానికి నాకు అవకాశం ఇచ్చారు. మాత, నాకు ఈ సేవాభాగ్యాన్ని ఇలాగే కల్పిస్తూ ఉండు. ఎందుకంటే నేను శ్రీకృష్ణ కథలోని మిగతా భాగాన్ని మా ప్రేక్షకులకి మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. చివరిగా పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని చరణార విందములకు నాది ఒక్కటే విన్నపం. త్రిలోకనాథ, సకల చరాచర సృష్టికర్త, మా ఈ ధరిత్రి మీద సదా సర్వదా సమస్త మానవ జాతికి శుభం జరగాలి. మా ఈ పవిత్ర దేశంలో సర్వవేళలా నిరంతరం గీతాధార, కర్మధార, భక్తిధార ప్రవహించాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.